పోచారం మున్సిపాలిటీలో ఏకశిలా నగర్లో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల గ్రామంలో 1985 149 ఎకరాల భూమిని ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మిండ్రు. ఆనాడు ఈ లేఅవుట్లో కొన్న వాళ్ళ దాంట్లో మెజారిటీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ళు. ఆనాడు గజానికి 50 రూపాయలు 40 రూపాయలు చొప్పున బ్యాంకు రుణాలు పొంది తీసుకున్నటువంటి భూములు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇండ్లు కట్టుకొని ఉండే వాతావరణం కూడా లేదు కాబట్టి ప్లాట్ తీసుకొని పెట్టుకున్నారు, కొంతమంది కట్టుకున్నారు. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దీన్ని వ్యవసాయ భూమిగా ఆనాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగిని పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఆనాడు ఇక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు పోయి ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది దొంగ డాక్యుమెంటు, ఇప్పుడు పైరవ్ చేసి పని చేసిండు, ఇది మా భూమి అంటే కోర్టు వాళ్ళకు వాళ్ళని డిస్మిస్ చేసి వీడు దొంగ, నిజంగానే వీళ్ళు ప్లాట్లలోకే భూమి అని చెప్పి ప్లాట్లలోకే కట్టబెట్టిండు. ఆ తదుపరి దాదాపు 49 ఎకరాలు 47 ఎకరాల భూమిని ఈ విధంగా చేశారు. ఆ తదుపరి 2011లో మరోసారి ప్రయత్నం జరిగింది. మరోసారి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఇది ముమ్మాటికి లేఅవుట్లే, ఇది ఉద్యోగులకు సంబంధించిందే, ప్లాట్లకు సంబంధించిందే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో డిపిఓను పట్టుకొని ఇది వ్యవసాయ భూమిగా మళ్ళీ రాయించుకునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ కోర్టుకు పోయిండ్రు. కోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది, వ్యవసాయ భూమి కాదు, ఇది లేఅవుట్ లేని. ధరణి వచ్చిన తర్వాత ధరణిని ఆసరా చేసుకొని ఈ 47 ఎకరాలను పక్కకు పెట్టి కేవలం 9 ఎకరాలకు మాత్రమే డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. ఆనాడు కలెక్టర్ని పట్టుకొని అమయ్ కుమార్ని పట్టుకొని కలెక్టర్ 9 ఎకరాలు సృష్టించుకున్నాడు. 9 ఎకరాలకు తోడుగా ఇక్కడ ప్లాట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో దౌర్జన్యం చేసి ఎన్నడుకున్నా మీకు చెందది, మీరు అనుభవించలేరు, మీరు అమ్ముకొని పోవాలని చెప్పి 40,000కు గజం ఉన్నదాన్ని, 30,000 గజం ఉన్నదాన్ని 10,000కో 5,000కో మనిషిని బట్టి పరిస్థితిని బట్టి తీసుకుంటూ పోయాడు. ఒక 2076లో 206 ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు.